ఓం శ్రీ మాత్రే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీకృష్ణాయ నమః. అందరికీ నమస్కారం అండి. తేదీ జనవరి 12 శుక్రవారం, శోభకృత నామ సంవత్సరం, పుష్యమాసం, శుక్లపక్షం, దక్షిణాయనం, హేమంత ఋతువు, తిది పాడ్యమి, నక్షత్రం ఉత్తరాషాఢ. ఇవాల్టి మేషం నుంచి మీనం వరకు రాశి ఫలాలు చూద్దామండి. మొట్టమొదటిగా మేషరాశి వారికి పనులు సకాలంలో పూర్తవుతాయి. ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారిస్తారు. గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు. ఆర్థిక పురోగతి సాధిస్తారు. ఆస్తి విషయంలో నూతన ఒప్పందాలు చేసుకుంటారు. వ్యాపార ఉద్యోగాలు ఆశాజనకంగా సాగుతాయి. పాత రుణాలు తీర్చగలుగుతారు. తదుపరి వృషభ రాశి వారికి చేపట్టిన పనిలో జాప్యం తప్పదు. ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. ఇంటా బయట గందరగోళ పరిస్థితులు ఉంటాయి. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. తదుపరి మిథున రాశి వారికి చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. ముఖ్యమైన పనులు వ్యయ ప్రయాసాలతో కానీ పూర్తి కావు. మాతృ సంబంధిత అనారోగ్య సమస్యలతో కొంత బాధిస్తాయి. బంధువర్గంతో చిన్నపాటి వివాదాలు ఉంటాయి. వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగాలకు శ్రమ తప్పదు. కర్కాటక రాశి వారికి నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. సోదరుల నుండి శుభవార్తలు అందుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు అందుతాయి. విలువైన గృహోపకరణాలు బహుమతులుగా పొందుతారు. వ్యాపారాలు ఉద్యోగాల్లో నూతన ఉత్సాహంతో ముందుకు సాగుతారు. తదుపరి సింహరాశి వారికి కుటుంబ వాతావరణం సమస్యాత్మకంగా ఉంటుంది. ధనపరంగా ఇబ్బంది తప్పవు. కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ఇతరులతో వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. వ్యాపార ఉద్యోగాల్లో కొంత నిరుత్సాహపరుస్తాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. తదుపరి కన్యారాశి వారికి భూ వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. బంధుమిత్రులతో శుభకార్యాల్లో పాల్గొంటారు. పాత బాకీలు వసూలవుతాయి. ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారిస్తారు. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగులకు పదోన్నతులు పెరుగుతాయి. తదుపరి తులారాశి వారికి చేపట్టిన పనులు శ్రమకు తగ్గ ఫలితం కనిపించదు. ఆస్తి వివాదాలు కొంత చికాకు పరుస్తాయి. కుటుంబ వ్యవహారాల్లో ఆలోచనలు కలిసిరావు. కుటుంబ సభ్యులతో వివాదాలకు దూరంగా ఉంటారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. వ్యాపార ఉద్యోగాలు నిరుత్సాహ వాతావరణం ఉంటుంది. వృశ్చిక రాశి వారికి వృత్తి ఉద్యోగాల్లో మీ అంచనాలు నిజం కాగలవు. ఆర్థిక విషయంలో సంతృప్తినిస్తాయి. సన్నిహితుల నుండి శుభకార్య ఆహ్వానాలు రాగలవు. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వ్యాపారాలు ఉద్యోగాల్లో అనుకూల వాతావరణం ఉంటుంది. తదుపరి ధనుసు రాశి వారికి సంతానానికి విద్య ఉద్యోగ అవకాశాలు అందుతాయి. చేపట్టిన వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. మిత్రులతో విందు వినోదాది కార్యక్రమాలకు హాజరవుతారు. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగ నుండి అధికారుల అనుగ్రహం కలుగుతుంది. తదుపరి మకర రాశి వారికి కుటుంబ సభ్యులతో అకారణ వివాదాలు కలుగుతాయి. చేపట్టిన పనుల్లో అధిక శ్రమతో అల్ప ఫలితాలను పొందుతారు. ఆరోగ్య విషయంలో వైద్య సంప్రదింపులు చేస్తారు. దూర ప్రయాణాల వల్ల శారీరక శ్రమ పెరుగుతుంది. వ్యాపారాలు ముందుకు సాగవు. ఉద్యోగమున పనిభారం పెరుగుతుంది. తదుపరి కుంభరాశి వారికి చేపట్టిన పనుల్లో జాప్యం కలుగుతుంది. ఆర్థిక ఇబ్బందులు కొంత చికాకు పరుస్తాయి. నూతన రుణయత్నాలు చేస్తారు. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. కుటుంబ సభ్యులతో వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. వ్యాపార ఉద్యోగాల్లో ఒత్తిడులు పెరుగుతాయి. తదుపరి మీనరాశి వారికి నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. ఇతరులతో వివాదాలు పరిష్కారం అవుతాయి. ఆలయ దర్శనాలు చేసుకుంటారు. వ్యాపార ఉద్యోగాల్లో సమస్యలు అధిగమిస్తారు. ఇదండి ఇవాల్టి మేషం నుంచి మీనం వరకు రాశి ఫలాలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది. దాన్ని ట్యాప్ చేసి ఆల్ బటన్ క్లిక్ చేస్తే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. అందరికీ ధన్యవాదాలు. సర్వేజన సుఖినో భవంతు.